హలో హైదరాబాదీస్, నయా సాల్ నయా జోష్లో ఫ్యామిలీ ఇంటి ఫుడ్ కాకుండా బయట భోజనం చేశారా? డిసెంబర్ 31ని బాగా ఎంజాయ్ చేశారా? అయితే ఒకసారి మేము చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇయర్ మారింది కానీ ఇంకా మన హోటళ్లపై ఫియర్ మాత్రం తగ్గట్లేదు. రుచి శుచి లేని హోటళ్లే మన కడుపులోకి కంపున ఎగదోస్తున్నాయి. వేలకు వేలు దండుకొని కల్తీ ఫుడ్ను మన కంటగట్టాయి. మీరు మారేదాకా కేసులతో కొడతాం, చట్టంతో మీ తాట తీస్తామంటూ ఓవైపు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కొరడా పట్టుకుని వాతలు పెడుతున్నా సరే బరి తెగించిన కొన్ని రెస్టారెంట్లు కంపుకుట్టే ఆహారాన్ని మన ముందు వేడివేడిగా వడ్డిస్తున్నాయి. నమ్మట్లేదు కదా? అయితే ఒకసారి డిసెంబర్ 31న ఫుడ్ సేఫ్టీ విభాగం జరిపిన దాడులను కళ్ళప్పగించి చూడండి. దాడుల్లో బయటపడ్డ కళ్ళు తిరిగే వాస్తవాలను ఒక్కసారి గమనించండి. ఇందు మూలంగా హైదరాబాద్ ప్రజానీకానికి తెలియచేయడమేమనగా, వీళ్లు మారలా, వీళ్ల ఫుడ్ ఏమాత్రం బాగాలే, దుడ్డిచ్చి మరీ దొడ్డుకరతో కొట్టించుకున్నట్టుగా ఉంది మన హైదరాబాద్ రెస్టారెంట్ల తీరు. అదే కల్తీ ఫుడ్, అదే కంపు, పాచిపోయిన వంటకాలు, కుళ్ళిపోయిన కూరలు, సాంబారులో బల్లులు, ఎక్స్పైర్ అయిపోయిన డ్రింకులు, వంటల్లో కల్తీ నూనెలు, ఏ మాత్రం శుభ్రత పాటించని వంటగదులు. ఏంటి నమ్మడం లేదా? ఎక్ బార్ దేఖో హైదరాబాదీస్. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్, కూరకు రెడీగా ఉన్న కుళ్ళిన టమాటాలు, కిచెన్ లో బొద్దింకలు, ఎక్స్పైర్ అయిన డ్రింకులు, వెజ్ నాన్ వెజ్ అన్న తేడా లేకుండా ఒకే ఫ్రిడ్జ్ లో కుక్కేడాలు, బటర్ అప్లై చేయడానికి పెయింటింగ్ బ్రష్, కళ్ళప్పగించి చూడండి ఫుడీస్, మీరు కడుపార ఆరగిస్తున్నవి ఇవే. వేలకు వేలు బిల్లులు కడుతున్నది వీటికే. డబ్బులిచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకుంటున్నది ఇదిగో ఇందుకోసమే. కల్తీ ఫుడ్ పై టీవీ9 కొన్ని రోజులుగా ఒక యుద్ధమే చేస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మేలుకొలిపి వరుస దాడులు చేసేలా కథనాలు ప్రసారం చేసింది. కాస్తైనా ఈ కల్తీ ఫుడ్ బారి నుంచి హైదరాబాదీలను కాపాడాలన్న దృఢ సంకల్పంతో పలు రెస్టారెంట్లలో సీక్రెట్ గా జరుగుతున్న ఫుడ్ కల్తీని ప్రపంచం ముందుకు తెచ్చింది టీవీ9. కొన్ని రెస్టారెంట్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే కల్తీగాళ్ల తీరు మాత్రం మారడం లేదు. వరుస తనిఖీలతో హోటల్స్, రెస్టారెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నా కొంతమంది నిర్వాహకులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సీజ్ చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా రెస్టారెంట్లు, హోటల్స్ తీరు ఏమాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో ఎక్కడ తనిఖీలు చేసినా అవే కుళ్ళిపోయిన పదార్థాలు, కిచెన్స్ లో అదే అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తూ ఉండడమే షాక్ ఇస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పలు రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలతో కొంపల్లిలోని ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. దాంతో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. వంటగదిలోకి వెళితే చాలు ముక్కు పుటాలు అదిరిపోయే గబ్బు, ఆ గబ్బులో కంపు కొడుతూ కనిపించే ఫ్రిడ్జ్లు, ఆ ఫ్రిడ్జ్ల్లోనే పాచిపోయిన వంట సామాగ్రి, పైగా ఆ గదుల్లో ఏది కదిపినా కనిపించే బొద్దింకలు, బల్లులు, పురుగులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని క్యాష్ చేసుకోవడానికి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బయట భారీ ఆఫర్ బోర్డ్స్, లోపల కుళ్ళిపోయిన పదార్థాలు. పలు రెస్టారెంట్లు, హోటళ్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. సో ఇది ఇప్పుడు ఉందండి, కేక్స్లో ఎక్కువ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే సరిగ్గా స్టోరేజ్ చేయడం కానీ, టెంపరేచర్ మెయింటైన్ చేయకపోవడం, సరిగ్గా ప్యాక్ చేయకపోవడం లాంటివి జరుగుతున్నాయి.
ఇప్పుడు ఈ కేక్లో మాత్రం ఇక్కడ అన్ని కాక్రోచెస్ అవి పడిపోయి ఉన్నాయి. దీని టెంపరేచర్ కూడా సరిగా మెయింటైన్ అవ్వట్లేదు. ఫ్రిడ్జ్ది కండెన్సేషన్ అది కనిపిస్తుంది మనకి. అండ్ కలర్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. అది 100 ppm లోపట్నే ఉండాలి కలర్ అనేది, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేది బేకరీలో. సో అందుకే ఇది టెస్ట్ కోసం కూడా పంపిస్తాము, మేము ల్యాబ్ టెస్టింగ్కి కూడా పంపిస్తున్నాము కొన్ని శాంపిల్స్ తీసి. అండ్ ఇక్కడ చూస్తే మాత్రము మొత్తము కాక్రోచెస్, ఫ్లైస్ అవన్నీ పడి ఉన్నాయండి. ఐస్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయి ఉంది. అండ్ అక్కడ వైపు చూస్తే మీకు బల్లివి ఫీసెస్ ఉన్నాయి, ఫీసెస్ ఆఫ్ లిజర్డ్ ఫీసెస్ అవి ఉన్నాయి అక్కడ కూడా. శానిటేషన్ అసలు బాగాలేదు, హైజీన్ కూడా బాగాలేదు. అండ్ స్వీట్స్ ఉన్నాయి అక్కడ, స్వీట్స్ కూడా ఉంది. మోతిచూర్ లడ్డూలో కూడా కలర్ శాతం ఎక్కువ ఉన్నట్టు అనుమానంగా ఉంది, అది కూడా శాంపిల్కి పంపిస్తాము. అండ్ దీంట్లో ఉన్నవి చాట్ ఐటమ్స్, వీటికి అన్నిటికి డేట్స్ అసలు పెట్టలేదు. లేబులింగ్ చాలా మట్టుకు లేబుల్స్ దేనికి కూడా పెట్టలేదు. అంతేకాదు హైదరాబాద్లోని బేకరీలు, స్వీట్ షాపుల్లో మోతాదుకు మించిన కలర్ ఉపయోగించి కేకులు, స్వీట్లు తయారు చేస్తున్నారు. TV9 ఫుడ్ సేఫ్టీ అధికారుల జాయింట్ ఆపరేషన్లో ఈ దగాదందా మొత్తం బయటపడింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎగబడ్డ జనానికి FSSAI నిబంధనలకు విరుద్ధంగా తయారైన కేకులు, స్వీట్లు జనానికి అంటగడుతున్నారు. చాలా చోట్ల కేకులు, స్వీట్లకు సంబంధించి సరైన లేబులింగ్ కూడా లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, పరిమితికి మించి కలర్స్ ఉపయోగించినట్లుగా బయటపడింది. పలు రకాల కేకులు, స్వీట్లు, ఫుడ్ శాంపిల్స్ ని సేకరించిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు వాటిని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. బేకరీలు, స్వీట్ స్టాల్స్ లో అయితే బొద్దింకలు, బల్లుల మల పదార్థాలు ఉన్నట్టు తేలింది. కిచెన్ లో ఉండే వంట వాళ్లకు సరైన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవు. ఈ దుకాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అంటే ఇక్కడ ఈ స్వీట్స్లలో కూడా కలర్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా హైజీన్ అలాంటివి ఏం మెయింటైన్ చేయట్లేదండి. సో ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుడ్ హ్యాండ్లర్స్, వాళ్ళ ఆప్రాన్స్ కానీ గ్లౌజెస్ కానీ అలాంటివి ఏం హెయిర్ నెట్ కూడా పెట్టుకోలేదు. ఎక్స్పైరీ ఫుడ్ లైసెన్స్ డిస్ప్లే చేసి పెట్టారు. సో ఇంకా ఇప్పుడు స్వీట్స్కి ఉన్న లేబులింగ్ కానీ మ్యానుఫ్యాక్చర్ డేట్ అంటే ఎప్పుడు తయారు చేశారు, ప్రిపేర్డ్ డేట్ లేదు. సో బెస్ట్ బిఫోర్ ఒకటి మెన్షన్ చేసి పెట్టారు, 12 days 10 days అలా అనేసి. కానీ ప్రిపేర్డ్ డేట్ మాత్రం మెన్షన్ చేయలేదు, దేనిపైన లేదు, ఏ స్వీట్స్ పైన లేదు, ఎలాంటి మిక్చర్స్ పైన కూడా లేదు. ఇవి మాత్రమేనా? మరొక షాకింగ్ విషయం కూడా ఉంది. బటర్ అప్లై చేయడానికి పెయింట్ బ్రష్ వాడుతుండడం చూసి షాక్ అయిపోయారు అధికారులు. తుప్పు పట్టిపోయిన ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేయడమే కాకుండా ఒకే ఫ్రిడ్జ్ లో వెజ్, నాన్ వెజ్ ని నిల్వ చేస్తూ ఉండడంపై సీరియస్ అయ్యారు. రెస్టారెంట్లోని కుళ్ళిన పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు. తనిఖీలు పూర్తయిన తరువాత కుళ్ళిన పదార్థాల్ని డస్ట్బిన్స్ లో వేయించి ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్స్ ని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.